హాయ్ గాయ్. ఎటు పోతాండు? బజార్ పోతున్నాను. బజార్ అంటే ఇలా సాటర్డే మార్కెట్. ఇలా సాటర్డే ఇక్కడ మండే కదా. మండే మార్కెట్కి పోతున్నాం. ఏమన్నా ఎటు పోతానవురా? ఏటో ఒక్కకి తెలియదు. నువ్వు ఎటు పోతాను? రాము ఆయనకి మస్తు పండుగ అయింది. పోతాను బయట బయట చూడండి ఎట్లా చూస్తాడు. మా బండి ఇప్పుడు బయటకి దిగుతాను. బండి అంటే కార్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి మోహన్ వ్లాగ్స్. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట తెలుగులో. మీ సపోర్ట్ నాకు మంచిగా వచ్చింది అనుకో, నేను డైలీ ఇలానే పోస్ట్ చేసుకుంటూనే ఉంటాను. ఈ ఆట నుంచి ఇలా సోమవారం నా సెంటిమెంట్, అందుకోసం నేను ఈ ఆట నుంచే స్టార్ట్ చేస్తానని నేను వెయిట్ చేస్తుండే. అందుకోసం ఈ ఆటకి సోమవారం అని ఇవాళైతే వ్లాగ్ స్టార్ట్ చేసిన. ఇంకా డైలీ ఇట్టనే వ్లాగ్ చేసుకుంటుంటా. మీరు సపోర్ట్ చేయండి నాకు. హాయ్ గైస్, వెల్కమ్ టు అంజలి మోహన్ వ్లాగ్. ఫస్ట్ వ్లాగ్ అన్నమాట ఇది. ఫస్ట్ వ్లాగ్. ఈ ఆట నుంచి ఇట్లానే మంచి మంచి వ్లాగ్స్ వచ్చుకుంటూనే ఉంటాయి. మేము వచ్చేసి అయితే మహారాష్ట్రలో రాజురా అనే ఊరు ఉన్నది, అక్కడ ఉంటాం. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం బల్లాషా. ఎందుకంటే మా మమ్మీలది మా పాపది బర్త్డే వస్తుంది. బర్త్డేకి ఏదైనా మంచి గిఫ్ట్ మమ్మీకి ఇవ్వాలని మా పాపకి మేము ఇట్లా ప్లానింగ్ చేస్తున్నాం. కానీ ఏం ప్లానింగ్ లేదు, ఇక వెళ్ళినాక చూద్దాము అనేది. ఇప్పుడు బయలుదేరినాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:55 అవుతున్నాయి. మా లడ్డు ఇంకా మా పాపు మా టామీ గాడు వెనక కూర్చొని ఉన్నారు. నేను ఇట్లా పేరు తీసుకుంటే ఉరికెత్తాడు నాకే టామీ. ముగ్గురు బ్యాక్ సైడ్లో కూర్చుంటాను ఇట్లానే ముగ్గురు. నా సీట్ అయితే ఇది రిజర్వేషన్. ఎనీ టైం ఇక్కడ నేనే కూర్చుంటా. ఈ సీట్ అలా అయినా లేదు, అసలు బండే కదలేదు. నేను కూడా నేర్చుకోవాలి గాయస్. ఎప్పుడు నేర్చుకుంటా ఈ వ్లాగ్లలో చూపెడతా కూడా. ఇయటి నుంచి అయితే ఇక కంటిన్యూ వ్లాగ్ వస్తూనే ఉంటాయి, చూసుకుంటున్నాను. ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్. కావాలంటే మీ సపోర్ట్ కావాలి. యూట్యూబర్ అనుకున్నా కూడా ఏం పర్వాలేదు, ఎందుకంటే నాదైతే ఏదైతే ఉన్నదో మరాఠీ ఛానల్ అలా 218 ఉన్నాయి. నేను ఇట్లనే షార్ట్స్ అయితే ఎక్కువ వ్లాగ్స్ ఫుల్ అంటే మరాఠీలో వేసుకుంటుండేదాన్ని. వీలైతే లేకుంటే ఎందుకంటే ఇంట్లో పని పిల్లలను చూసుకున్నాడు, స్కూల్కి పంపుడు వీలు కాదు. ఇక మరాఠీలో మాట్లాడితే మా పక్క పొంటి అంతా మరాఠీ. ఏమన్నా మాట్లాడితే అలాగ తెలుస్తుంది. మేము వ్లాగ్ స్టార్ట్ చేసింది అనుకుంటే అలా ఏమనుకుంటాలో కానీ నవ్వుతారు అంటే ఇట్లా ఎక్కిరించినట్టు. దానికన్నా బెస్ట్ మన తెలుగులో వ్లాగ్స్ చేసుకుంటా ఇంట్లో మనం ఎట్లుంటామో ఏది ఉన్నదో అది మనం కంటిన్యూ చేస్తే మంచిదని నాకు అనిపించి నేనే మనం తెలుగులో ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దామని ఈయనతోటి అంటుండే పిల్లలతోటి. ఇవాళైతే వీలైంది. ఇవాటి నుంచి అయితే నా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చూస్తాం ఎంత వ్యూస్ వస్తాయో ఈ వ్లాగ్కి. ఈ వ్లాగ్ వ్యూస్ బట్టి వేసుకుంటేనైతే ఉంటా, ట్రై చేస్తా. ఒక 3 months అయితే కంటిన్యూ వేయాలి, వేసుకుంటూనే ఉండాలని ఒకటి నాది ఉన్నది. వేసుకుంటున్నాక తెలుస్తుంది. ఇట్లనే ఒకటి వేసినాక ఇట్లనే వ్యూస్ రావాలి, ఇట్లనే సపోర్ట్ రావాలంటే కాదు కదా. దీని ముందు కూడా వేసిన, దానివల్ల నాకు ఏ సపోర్ట్ రాలే, అంత అనుకున్నంత రిచ్ రాలే, అంత వ్యూస్ రాకపోయడం వల్ల నేనేం చేసిందంటే ఆ వీడియోస్ అన్నీ డిలీట్ కొట్టినాయి. అవి కూడా మంచి మంచి వ్లాగ్స్ ఉండే, ఫన్నీ వ్లాగ్స్ ఉండే. కానీ ఏం చేద్దాం, ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే కంటిన్యూ చేస్తా. ఏదన్నా కానీ రిచ్ రాకపోని కంటెంట్ ఎట్లనే మనకి ఎట్లా ఉన్నదో అట్లా దాన్ని బట్టి అయితే వేసుకుంటుంటా. సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మేము బల్లాషాకు చేరుకుంటాం. కొంచెం అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నాం. బామ్మి అని ఊరు ఉన్నది, ఇక్కడ దాకైతే వచ్చినాము. ఇప్పుడు ఎటు పోవాలి అదే అర్థమైతే లేదు. పువ్వులతో ఇంత మంచిగా ఉన్నాయి, ఎల్లో కలర్. ఇక్కడ చూడొచ్చు. ఇక సాయంత్రం అయింది అయితే ఇక
చూడొచ్చు 5-6 మినిట్, అందుకోసం సన్సెట్ ఎన్ని ఉన్నది. డేట్ ఏంది ఇట్లా రాంగ్ చూపెడుతుంది. సెట్టింగ్ చేసే దానిలో సెట్ చేసేది అయిపోతుంది. సన్సెట్ చూడొచ్చు, సాయంత్రం మస్తు అనిపిస్తుంది. మీకు ఒకటి చూపెడతా గాయస్, ఇగో చూడండి ఆయనకి ఎట్లా బంగారు పోగులు పెట్టుకొని ఉన్నాడు చూడొచ్చు. నేను చూసి ఒకటేసారి షాక్ అయినా. అవి చూడండి బంగారు, అవి కూడా పెద్ద పెద్దవి మస్తు ఉన్నాయి, మంచిగానే పడతాయి కానీ కదా. నీకు నచ్చుతాయి అట్లా? నచ్చాయా? ఎందుకు నచ్చాయి? మంచిగా దొడ్డు ఉన్నాయి మంచిగా. నేను అనుకున్నా ఒక్క చౌకున్నది ఏంటి, నేను చూసింది నిజమా అని మళ్ళీ మంచిగా చూస్తే 2 చెవులకు ఉన్నాయి. అవ్వలేదన్న ఆయనకి పోతే ఇలా వేయాలని ఉండి మా మమ్మల్ని అడ్డని తెలుసా గ్రామ్ స్కూల్లో. కానీ ఏంటంటే అంత లాంగ్ అవుతుంది అచ్చుడు పోయిడుకే పిల్లలు అలసిపోతారు, మళ్ళీ స్టడీ కాదు. అందుకోసం అయితే మేము మా పిల్లల్ని వేయలేము. ఇక్కడ ఎక్కడైతే ఫస్ట్ వాళ్ళు చదువుకుంటున్నాం అదే స్కూల్లో ఉన్నారు. ఇప్పుడైతే బల్లార్షాకి చేరుకున్నాం, కానీ ఎటు వెళ్ళాలి అదే తెలియదు. కానీ చూపెడతా మీకు ఎక్కడికి వెళ్తానన్నట్టు. గురుద్వార్ బల్లార్షా చూడండి. మేము అనుకున్న అదైతే ఫ్లాప్ అయిందన్నమాట, ఎందుకంటే బల్లార్షాలో షాప్ క్లోజ్ ఉన్నది, ఏమైంది తెలియదు. అందుకోసం మళ్ళీ రిటర్న్ మేము రాజులు వెళ్తున్నాం కదా బాబు. మేమైతే రిటర్న్ అయినాం. ఇప్పుడు ముందుగా మీకు ఆ సైడ్ చూపెట్టినాయి కదా, ఇప్పుడు ఈ సైడ్ చూపెడతాను. ఇక గంగ అయితే దాటుతాం. కొంచెం అయితే ఈ ట్రక్కులు అయితే ఘోరంగా వస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ దాటే వరకు భయం అవుతుంది నాకైతే ఘోరంగా. బస్ వస్తుంది, ఎంత దుమ్ము లేతుంది. అనుకున్న పని కావాలి, తొందరగా పోయి ఇక రాజులలో చూద్దాం.